నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు చాలా క్లుప్తంగా తెలుసుకుంటున్నాం కదండి. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్లోకాలు వచ్చేసి 38, 39, 40, 41, 42 శ్లోకాల నుంచి ఇప్పటి వరకు మనము 220 వరకు నామాలు తెలుసుకున్నాము. ఈ శ్లోకాల నుంచి ఈరోజు నామాలు వచ్చేసి 219, 220 నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. మొదటగా శ్లోకాలు వివరిస్తున్నానండి, చూడగలరు తప్పకుండా. 38వ శ్లోకం. హ్రీంకారిణి హ్రీంకారాది హ్రీం మధ్య హ్రీం శిఖామణి. శ్రీమాత్రే నమః. 39వ శ్లోకం. హ్రీంకార కుండాగ్నిశిఖా హ్రీంకార శశిచంద్రికా హ్రీంకార భాస్కర రుచి హ్రీంకారోక్త చంచల. శ్రీమాత్రే నమః. 40వ శ్లోకం. హ్రీంకార కందాంకురిత హ్రీంకర్తాయక పారాయణ హ్రీంకార దీర్ఘాక హంస హ్రీంకారోద్యాన కేకిని. శ్రీమాత్రే నమః. 41వ శ్లోకము. హ్రీంకారణ్యహారిణి హ్రీంకారవల్లవల్లరి హ్రీంకార పంజారుషికి హ్రీంకారాంగన దీపిక. శ్రీమాత్రే నమః. 42వ శ్లోకము. హ్రీంకార కందారసింహి హ్రీంకారాంబోజ భృంగిక హ్రీంకార సుమనోమాద్వి హ్రీంకార తారు మంజలి. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మనము 43వ శ్లోకాల నుంచి తెలుసుకుందామండి. 221 నామాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 219 నామము. హ్రీంకార సుమనో మాధ్వి హ్రీంకారాస్య వంచిత ఫలప్రదాన సాధక తాయా సుమన సదృశ్యం అథవా పుష్పిని వ్యవహార సమయే బహు సావధాన వయా వ్యవహారాత్యాని పరమార్థవాదికరణే త్వన బహుమానత్వతదా హ్రీంకారో విశ్వాపాసన వేలాయాం పరబ్రహ్మవాచకేత్వాన ప్రయత్నపూర్వకమేకాగ్రమసదేవత భిన్నత్వన ద్వాత్వా ఇతి నియమ సంపాదనార్థం పుష్పోపం మితి విభావనం తదాచ వాయుధినా శుష్కిని పుష్పిని నిర్మాదోత్వేన ఫలాని అజానాహిత్వ పరాపంతంతి ఫలాజన శాకత్తభావేన తదితరాని తు తద్వేక్తాన తజానకాని లోకే దృష్టాని పుష్పరచ్చస్స పృథ్వీ కారణభూత ఉదక తన్మాత్ర స్వరూప మధుర రసాత్మకత్వత్ పుష్పానం ఫలజనక శక్తి జ్ఞాపకో భవతి తదా హ్రీంకారస్యాపి సర్వోజనకత శక్త్యోదాయక తదిష్టానన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూప సతి తన్మంత్ర ప్రాప్త్యా యథోక్త ఫల హేతుతయా తదార్థరూపేణ తద్వాతాపాత్ శివ తిథి మధ్యో సమాధమత్వపాస్య ఉపపద్యత ఇది వివేచనీయమితి యావత్. ఓం హ్రీంకార సుమనో మాధ్య నమః. భావార్థము. హ్రీంకార సుమనో మాధ్వి వాంఛిత ఫలప్రదాన సాధకమగుటచే హ్రీంకారము సుమనసులతో పుష్ప ఉపమయింపబడినది, లేక పుష్పములు అతి మృదువులగుటచే మన్యములు కావున వానితో వ్యవహార సమయమున బహు సావధానముగా నుండవలెను. అదేవిధంగా హ్రీంకారోపాసన వేళ ఈ బీజము పరబ్రహ్మవాచ్యం కనుక ప్రయత్నపూర్వకంగా ఏకాగ్రమైన మనస్సుతో దీనిని బ్రహ్మ భిన్నముగా దేవత భిన్నముగా ధ్యానింపవలెను. ఇందుచేత పుష్పంతో ఉపమానత్వము. కొన్ని పుష్పములు ఎండగాలుల వలన వాడిపోయి నిర్మధులవై ఫలజనక శక్తి లేక ఫలతోత్పాదనము చేయక రాలిపోవును. కొన్ని పుష్పములు మధుమాయి సాహిత్యములై
ఫలజనకములగుట లోకమున దృశ్యము పుష్పరసము పృథ్వీ కారణభూత ఉదకతాన్మాత్ర స్వరూప మధుర సత్మాకమగుటచే మాధ్వి అనుటలో పుష్పముల ఫలజనక శక్తి జ్ఞాపకము చేయబడుచున్నది. అదేవిధంగా హ్రీంకారము సర్వజనకత శక్తినిచ్చు అధిష్టాన రూప సచితానంద స్వరూప అగును. ఈ మంత్ర జాపకులకు యథోక్త ఫలహేతువై హ్రీంకార రూపమున హ్రీంకార పదమందుండును. కావున దేవికి మాధ్వి సమాన ధర్మము చెప్పుట సముచితమని గ్రహింపవలెను. ఓం హ్రీంకార సుమనోమాజ్యాయ నమః. 220 నామము హ్రీంకార తారుమంజలి. హ్రీంకార తారుమంజలి ఫలార్థిహీన స్వరూఢ జనాన్ పతి నహద్వాభ ప్రతిబంధకేభ్య స్తరాయతి పరం ప్రాపయతి ఫలాల్నభిః సంతోషాయ తిత తారు హ్రీంకారస్య కల్పాతి తరుహ దృష్టాంతిం కృతః ప్రేక్షావతం సంవాదే ప్రహౌరుత జనకత్వేన శాఖోపశాఖాగ్రత పుష్పమంజరి ఫలకారణ యోగ్యతం జ్ఞాపాయతితుః పురుషార్థం అసంశయ ప్రవర్తకత్వేన ప్రత్విక్ స్వరూప సతి గురుపాదిష్ట మంత్రో దేవాత్మకతాయ మంత్రోపాసనాయ ముఖాముఖీకరణేన పురుషార్థాన్ ప్రాప్యాయతిథి మంజలి. సదృశం ప్రాప్తం పరదేవతాయ ఇది వివేకచనీయం. ఓం హ్రీంకార తారుమంజరాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం హ్రీంకార తారుమంజరాయ నమః. భావార్థము: హ్రీంకార తారుమంజరి శ్రీ లలిత త్రిపుర సుందరి హ్రీంకార తారుమంజరి అను నామములో పేర్కొనబడినది. హ్రీం శక్తి బీజము, అది తరువు కల్పవృక్షము. ఆ కల్పవృక్షమునకు మంజరి పుష్పగుచ్చముల వంటిది. చెట్ల నుండి ఫలమును కోరువారు ఎక్కి పడకుండా ఒడ్డుకు చేర్చుచున్నది. ఫలలాభం చేత సంతోషపెట్టనున్నది కనుక వృక్షము తారు అని చెప్పబడును. హ్రీంకారమునకు కల్పాది వృక్షము దృష్టాంతంగా ఇయ్యబడినది. బుద్ధిమంతులైన వారు దేవిని ఉపాసింతురు. తర్వాత దేవి సాక్షాత్కారముచే వారి ఉపాసన సఫలమగును. పుష్పమంజరి వృక్షం యొక్క శాఖోపశాఖల అగ్రభాగమునందు ఉండును. పుష్పములు తర్వాత ఫలము ప్రాప్తమగుటకు యోగ్యతను తెలియజేయును. పురుషార్థములను కోరువారు ప్రత్యేగాత్మ స్వరూపిణియగు దేవిని గురూపాదిష్ట మంత్రముతో ఆరాధించుటకు నిస్సంశయముగా ప్రవర్తింతురు. ఆ మంత్రదేవత స్వరూపిణియగు దేవి మంత్రోపాసనమయందు భక్తులను అభిముఖులుగా చేసి పురుషార్థములను లభింపచేయును. ఇచ్చట పరదేవతకు మంజరి సదృశం చెప్పబడినది. దీని వలన మొదట మంత్రదేవతోపాసనలందు చిత్తము లగ్నమైన వారిని కూడా తర్వాత బ్రహ్మాత్మ సాక్షాత్కారమును జ్ఞానమును ఇచ్చి కైవల్యముక్తిని కూడా ప్రసాదించును. మంజరి తర్వాత ఫలమును ఇచ్చును గనదా. ఓం హ్రీంకార తారు మంజరి అయి నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒక హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ పెట్టండి ప్లీజ్. అన్నీ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.